హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకర్స్ పాత్ తెలుగు. ఈ వీడియోలో మనం 100 డిఐ సిరీస్లో భాగంగా డిఐ నెంబర్ 24ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే కనుక మన ఛానల్లో ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ ఒకసారి చూడండి. ఆ వీడియోస్ మీ ప్రిపరేషన్కి ఏమాత్రం యూజ్ అవుతాయని మీకు అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిఐ నెంబర్ 24ని స్టార్ట్ చేద్దాం. డిఐ నెంబర్ 24లోకి వెళ్ళిపోయినట్టయితే ఇది ఒక టేబులర్ బేస్డ్ డిఐ. అసలు ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. స్టడీ ది ఫాలోయింగ్ డేటా కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది గివెన్ క్వశ్చన్స్. ఓకే, 5 women Jenny, Sita, Reena, Kavi and Nikita participated in 3 different competitions: music, dance and elocution on Women's Day. The total number of points, total points from all 3 competition is 120 for each person, and that for each competition is 40. ఇక్కడ 5 ఉమెన్స్ ఉన్నారంట. ఆ ఉమెన్స్ ఎవరు? జెన్నీ, సీత, రేనా, కవి అండ్ నిఖిత. ఈ 5 ఉమెన్స్ 3 కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారంట ఉమెన్స్ డే సందర్భంగా. ఓకేనా? ఆ 3 కాంపిటీషన్స్ ఏంటి? మ్యూజిక్, డ్యాన్స్ అండ్ ఎలక్ట్యూషన్. ఓకేనా? ఇప్పుడు టోటల్గా ఒక పర్సన్కి 120 మార్క్స్ వస్తాయంట. అంటే ఇప్పుడు 3 కాంపిటీషన్ జరుగుతుంది కదా, ఈచ్ కాంపిటీషన్ 40 మార్క్స్ అట. అంటే డ్యాన్స్, మ్యూజిక్, ఎలక్ట్యూషన్ ఈ ఒక్కొక్క కాంపిటీషన్ 40 మార్క్స్కి. ఇప్పుడు ఒక పర్సన్ 3 పార్టిసిపేట్ చేస్తే టోటల్గా అతనికి వచ్చే మార్క్స్ 120. మ్యాక్సిమం మార్క్స్ 120. అది పైన పారాగ్రాఫ్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు కింద చూద్దాం. ఇక్కడేమి ఇచ్చాడు? ది గివెన్ టేబుల్ షోస్ ది పర్సంటేజ్ ఆఫ్ టోటల్ పాయింట్స్ గాట్ బై ఈచ్ ఉమెన్ ఇన్ all 3 competitions together. The ratio of points got the music competition to dance competition by each woman. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కింద టేబుల్లో ఏమి ఇండికేట్ చేస్తుంది అన్నది పైన ఈ పారాగ్రాఫ్లో మనకి మెన్షన్ చేశాడు. ఈ సెంటెన్స్లో ఏమి ఇచ్చాడు? ది గివెన్ టేబుల్ షోస్ ది పర్సంటేజ్ ఆఫ్ టోటల్ పాయింట్స్ గాట్ బై ఈచ్ ఉమెన్ ఆల్ త్రీ కాంపిటీషన్స్ టుగెదర్. ఓకే, ఇక్కడ ఇచ్చిన 5 ఉమెన్స్ వాళ్ళకి డ్యాన్స్ ప్లస్ మ్యూజిక్ ప్లస్ ఎలక్ట్యూషన్ ఈ మూడిట్లో కలిపి వాళ్ళకి ఎంత పర్సెంట్ మొత్తం 120 మార్క్స్ కదా, 120 మార్క్స్కి వాళ్ళకి ఎంత పర్సెంట్ మార్క్స్ వచ్చినది ఇక్కడ మెన్షన్ చేశాడు. అలాగే ఇక్కడే మెన్షన్ చేశాడు రేషియో అన్నమాట. పాయింట్స్ గాట్ బై మ్యూజిక్ అండ్ డ్యాన్స్, మ్యూజిక్కి డ్యాన్స్కి ఇక్కడ మనకి పాయింట్ టేబుల్ అనేది ఇచ్చాడు, రేషియో అనేది ఇచ్చాడు. ఇప్పుడు మనం దాన్ని బట్టి సాల్వ్ చేద్దాం. అలాగే కింద నోట్లు కూడా ఇచ్చాడు. ఫస్ట్ ఇక్కడ టోటల్ 120 మార్క్స్ కానీ మనకు తెలుసు. సో 120 మార్క్స్ తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? టోటల్ 120 మార్క్స్, అవునా? 120 మార్క్స్కి ఇది 120 మార్క్స్కి జెన్నీకి ఎంత వచ్చినాయి? 120 మార్క్స్కి టోటల్ 60%. 60% అంటే ఎంత? 6 10 60, 6 12 72. అంతేనా? 60% అంటే 72 మార్కులు వచ్చినాయి. ఎంతకి? 120కి. అలాగే 72 పాయింట్స్ వచ్చినాయి. అలాగే సీతకి ఎన్ని వచ్చి ఉంటాయి? 120 × 3/4 75% అన్నాడు కదా, 3 90 అంటే 90 మార్కులు వచ్చినాయి. అలాగే ఇందులో 80% అంట. 18 అంటే 2 16 అంటే 96. 90 40 కదా, 90. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి ఇందులో మనకి ఇది మొత్తం ఎవరు ఇక్కడ మనకి వచ్చినంత వేసు ఇది మ్యూజిక్ ప్లస్ డ్యాన్స్ ప్లస్ ఎలక్ట్యూషన్. ఇక్కడ ఎవరికి ఇచ్చాడు? మ్యూజిక్కి డ్యాన్స్కి రేషియో ఇచ్చాడు వచ్చిన పాయింట్స్కి. గుర్తుపెట్టుకోండి, ది రేషియో ఆఫ్ పాయింట్స్ గాట్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ మ్యూజిక్కి డ్యాన్స్కి మాత్రమే రేషియో ఇచ్చాడు, పాయింట్స్ రేషియో. ఓకేనా? ఇప్పుడు నోట్ చూద్దాం. నోట్ చూసుకున్నట్టయితే ది డిఫరెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ గాట్ ఇన్ ఎలక్ట్యూషన్ అండ్ మ్యూజిక్ కాంపిటీషన్ బై సీత, రేనా అండ్ కవి ఈజ్ 10 24 రెస్పెక్టివ్లీ. ది డిఫరెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ గాట్ ఇన్ ఎలక్ట్యూషన్ అండ్ మ్యూజిక్ కాంపిటీషన్ గాట్ బై సీత. ఓకే, సీతకి అలాగే రేనాకి కవి అయినా సీత, రేనా అండ్ కవి ఈ ముగ్గురికి డిఫరెన్స్ ఇచ్చాడు, పాయింట్ డిఫరెన్స్. ఎవరెవరికి? ఎలక్ట్యూషన్కి, మ్యూజిక్కి. మనకు సరిగ్గా చూసుకుంటే ఇక్కడ మ్యూజిక్ అనేది ఇచ్చాడు. ఏది? మ్యూజిక్ అండ్ డ్యాన్స్. అంటే ఫస్ట్ ఇదంతా మ్యూజిక్, ఇది డ్యాన్స్కి సంబంధించింది. ఇక్కడ ఎలక్ట్యూషన్. ఇప్పుడు ఆ మూడిట్లకి సంబంధించి ఇచ్చాడు. సరిగ్గా చూసుకుంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ జెన్నీకి ఉన్నాయి, కానీ ఇక్కడ మ్యూజిక్కి రేషియో ఇచ్చాడు, కానీ డ్యాన్స్కి ఎలక్ట్యూషన్కి రేషియో రాలా. అలాగే చూసుకుంటే ఇక్కడేమో సీతకి మ్యూజిక్ ఉంది, మ్యూజిక్కి లేదు, డ్యాన్స్కి రేషియో ఉంది ఇక్కడ.
అలాగే ఇక్కడ చూసుకుంటే మనం రేనాకి అసలు టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా ఇవ్వలేదు, ఎంత పర్సెంట్ వచ్చింది అన్నది కూడా. కానీ కవికి టోటల్ మార్క్స్ ఎన్నో మనకు తెలుసు. అలాగే మ్యూజిక్కి డ్యాన్స్కి రేషియో ఉంది. అలాగే కవికి సరిగ్గా చూసుకుంటే డిఫరెన్స్ ఇచ్చాడు ఇక్కడ, ఎవరికి? ఎలక్ట్యూషన్కి మ్యూజిక్కి డిఫరెన్స్ ఇచ్చాడు. ఏమని? ఎలక్ట్యూషన్ మైనస్ మ్యూజిక్కి డిఫరెన్స్ ఎంతంట? రెస్పెక్టివ్లీ అన్నాడు కాబట్టి కవికి చూసుకుంటాం కాబట్టి 4 అంతే కదా. సీతకి 10 అయితే రీనాకి 20, కవికి 4 అవుతుంది రెస్పెక్టివ్లీ అన్నాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు సరిగ్గా చూసుకుంటే ది మిస్సింగ్ డేటా ఇన్ ది టేబుల్ మస్ట్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ది క్వశ్చన్స్ గివెన్ బిలో. ఓకే, మిస్సింగ్ డేటా ఏదైతే ఉందో దాన్ని క్వశ్చన్స్ నుంచి రాబట్టమని చెప్తున్నాడు రెండో పాయింట్లో. ఇప్పుడు ఫస్ట్ నోట్ అయిపోయింది, రెండో నోట్ అయిపోయింది, మూడో నోట్ చూద్దాం. ఎలక్ట్యూషన్ పాయింట్స్ ఆర్ మోర్ దెన్ మ్యూజిక్ పాయింట్స్. సరిగ్గా చూడండి, థర్డ్ పాయింట్లో ఏమి ఇచ్చాడంటే ఎలక్ట్యూషన్ పాయింట్స్ ఎక్కువ అంట, ఎవరితో కంపేర్ చేస్తే? మ్యూజిక్తో కంపేర్ చేస్తే. ఇప్పుడు సరిగ్గా చూడండి, కవికి మనకు టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ తెలుసు 96. ఇది మ్యూజిక్ 9 పార్ట్స్, 5 పార్ట్స్ డ్యాన్స్. అలాగే ఎలక్ట్యూషన్ మ్యూజిక్ కంటే ఎక్కువ. మ్యూజిక్కి ఇక్కడ చూస్తే మ్యూజిక్కి ఎలక్ట్యూషన్కి డిఫరెన్స్ ఇచ్చాడు, అది కూడా కవి ఎంత? 4 అంట. ఇప్పుడు సరిగ్గా చూస్తే మ్యూజిక్ ఎంత? ఇక్కడ మ్యూజిక్ ఎంత? 9x అనుకుందాం, 9 పార్ట్స్, 9x ఇది 5x అనుకుందాం, 9x ఇది 5x అనుకుందాం. ఏది? ఇది మ్యూజిక్ డ్యాన్స్. ఓకే, మ్యూజిక్ డ్యాన్స్. ఇప్పుడు ఎలక్ట్యూషన్ కావాలి. ఎలక్ట్యూషన్ మార్క్స్ ఎక్కువ ఎవరికంటే? మ్యూజిక్ కంటే. మ్యూజిక్ కంటే ఎంత ఎక్కువ? ఇక్కడ ఇచ్చాడు. మ్యూజిక్కి ఎలక్ట్యూషన్కి డిఫరెన్స్ ఎంత? 4 మార్క్స్, 4 పాయింట్స్, 4 పాయింట్స్ తేడా. అంటే 4 పాయింట్స్ ఎవరు ఎక్కువ? ఎలక్ట్యూషన్ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ ఇచ్చాడు ఎలక్ట్యూషన్ పాయింట్స్ మోర్ దెన్ మ్యూజిక్ పాయింట్స్. మ్యూజిక్ పాయింట్స్ కంటే ఎలక్ట్యూషన్ పాయింట్స్ ఎక్కువ అని. అంటే ఇప్పుడు ఎంత? మ్యూజిక్ ఎంత? 9x కంటే 4 ఎక్స్ట్రా ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు మనం సరిగ్గా చూసుకుంటే ఉన్న 3 కాంపిటీషన్లో కవికి ఇచ్చేసాడు. ఒకళ్ళకి మ్యూజిక్లో 9x పాయింట్స్ వస్తే డ్యాన్స్లో 5x, ఎలక్ట్యూషన్లో 9x + 4 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు దీన్ని బట్టి మనకి వీళ్ళకి ఎవరికి? కవికి మూడిట్లకి వచ్చేస్తుందా? సారీ, ఓకే, కవికి 3 కాంపిటీషన్కి సంబంధించిన మార్క్స్ వచ్చేస్తాయి కదా, వచ్చేస్తాయి ఖచ్చితంగా. సరిగ్గా చూసుకుంటే ఇక్కడ మనం టోటల్ 96 మార్క్స్ కవికి. ఓకేనా? 96 మార్క్స్ అయితే అందులో టోటల్ ఎన్ని? 9, 18, 18 + 5 ఎంత? 18 + 5 23, 23x + 4 = 96 అంట. ఇదే కదా టోటల్. దీన్ని ఇప్పుడు ఏం చేస్తాం? ఈ +4ని ఇటు తీసుకెళ్తే -4 అవుతుంది, అవునా? -4. ఇప్పుడు ఇందులోంచి తెస్తే 92. ఓకే, సరిగ్గా చూసుకుంటే ఇప్పుడు 23x = 92. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 23 ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. 4 సార్లు చూస్తే 4 సార్లు క్యాన్సిల్ అవుతుందా? 4 × 12, 1 4 8 9. ఓకే, అంటే x = ఎంత వచ్చింది మనకి? x 4 వచ్చింది. 23 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి x 4 వచ్చింది. x 4 వచ్చింది అంటే ఇక్కడ మ్యూజిక్ ఎంత? 9x మ్యూజిక్ 36, మ్యూజిక్ 36. రైట్, ఇది మ్యూజిక్. డ్యాన్స్ ఎంత? డ్యాన్స్ 5x, 5x అంటే x 4 వచ్చింది కదా, 4 5 20 డ్యాన్స్. అలాగే ఇప్పుడు ఎలక్ట్యూషన్ ఎంత? ఎలక్ట్యూషన్ 9x, 9x అంటే 36, 36 + 4 కదా, దీనికంటే 4 ఎక్కువ కదా, 40. ఇప్పుడు టోటల్ చూసుకుంటే 96 కరెక్ట్గా ఉంటుంది చూడండి. ఈ రెండు 60 + 36 96 సరిపోయింది కదా. ఓకే, ఇప్పుడు అలాగే చూసుకుంటే మనం ఇంకెక్కడన్నా ఇచ్చాడా? సరిగ్గా చూసుకోండి, సరిగ్గా చూడండి, ఇంకెక్కడన్నా ఇచ్చాడా? వెయిట్, అదొకటే వస్తుంది, ఇంకేం రావట్లే మనకి. మనం గుర్తుపెట్టుకోవాలి, అదొక్కటే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ టేబుల్ నేను నీట్గా ఇక్కడ డ్రా చేస్తాను. ఫస్ట్ జెనీ, సీత, రీనా, కవి, నిఖిత. ఓకే, మొత్తం 3 కాంపిటీషన్స్. ఓకే, 3 కాంపిటీషన్స్. కవితకు టోటల్ మార్క్స్ ఇక్కడ పెడతాం. టోటల్ మార్క్స్ మ్యూజిక్, డ్యాన్స్, ఎలక్ట్యూషన్. ఓకే, ఇప్పుడు కవికి సంబంధించిన 3 వచ్చేసినాయి కాబట్టి కవి 96 టోటల్. ఇందులో మ్యూజిక్ ఇది, డ్యాన్స్, ఎలక్ట్యూషన్.
ఇప్పుడు సరిగ్గా చూసుకుంటే డ్యాన్స్, ఇప్పుడు సరిగ్గా చూసుకుంటే ఇక్కడ 36, ఇది 20 డ్యాన్స్, ఇది 40, టోటల్ ఇది వచ్చింది. ఇప్పుడు 72 జెన్నీకి, 90 ఎవరికి, సీతకి, అంతే. నెక్స్ట్ ఏమొచ్చింది ఇంకా, అది 3:3 ఇది ఇవ్వలేదు, అలాగే ఇది 6 ఇచ్చాడు, ఇది 5:6 ఇచ్చాడు. ఓకే, కానీ సరిగ్గా చూసుకుంటే ఇక్కడ మనం డిఫరెన్స్ ఇచ్చారు. ఎవరెవరికి డిఫరెన్స్ ఇచ్చారు? డిఫరెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ గాట్ ఎలక్ట్యూషన్ మ్యూజిక్. ఎవరెవరికి? సీతాకి, రేనాకి. ఆల్రెడీ కవి వాడేసాం. సీతాకి మ్యూజిక్ అంటే ఎలక్ట్యూషన్ ఎంత ఎక్కువ సీతాకి. అసలు మ్యూజిక్కే లేదు సీతాకి. ఇక్కడ 6, ఇక్కడ మ్యూజిక్కే లేదు. సో ఇక్కడ 6 అనుకుంటే, బట్ అది పక్కన పెడదాం. నెక్స్ట్ ఏముంది, రేనాకి చూద్దాం. రేనాకి ఇక్కడ 5x, 5 పార్ట్స్ మ్యూజిక్ అయితే 5x అనుకుందాం. 5 పార్ట్స్ 5x మ్యూజిక్ అనుకుంటే 5x కంటే ఎంత ఎక్కువ ఎలక్ట్యూషను? ఎవరికి? రేనాకి 20 ఎక్కువ. అంటే ఎంత? 5x + 20 ఇది. ఓకేనా? 5x + 20 ఇంతే. ఈ టేబుల్ నుంచి ఇంతకు మించి రాబట్టలేము మనం. సో మిగిలినవన్నీ మనం క్వశ్చన్స్ నుంచి రాబట్టాలి. అందుకే మనకి ఇక్కడ మిస్సింగ్ డేటా, ఇక్కడ సెకండ్ పాయింట్ చూసుకుంటే నోట్లో, ది మిస్సింగ్ డేటా ఇన్ ది టేబుల్ మస్ట్ బీ క్యాల్కులేటెడ్ ఫ్రమ్ ది క్వశ్చన్స్ గివెన్ బిలో. కింద ఇచ్చిన క్వశ్చన్స్ నుంచి తీసుకురావాలి అని ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు నేను ఈ టేబుల్ని ప్రతి క్వశ్చన్లోనూ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి క్వశ్చన్స్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? 19 ఇక్కడ నిఖితాకి మ్యూజిక్కి డ్యాన్స్కి కూడా ఇక్కడ వేసేసుకోవచ్చు. 19 to రేషియో అన్నమాట. ఇవి రేషియోలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్లో ఎవరెవరికి ఇక్కడ డిఫరెన్స్లు కూడా రాసేసుకోవచ్చు. డిఫరెన్స్లు ఆల్రెడీ 20 ఇది 4 వాడేసాం, 20 వాడేసాం, 10. సీతాకి ఇక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ 10 తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏ అనుకుంటే A+10 ఎక్కువ ఉంటుంది, A+10 ఉంటుంది ఇక్కడ. అంతే కదా, సింపుల్. అదే కదా ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చింది. ఎలక్ట్యూషన్ అనేది 10 ఎక్కువ. ఎవరితో కంపేర్ చేస్తే? మ్యూజిక్తో కంపేర్ చేస్తే. ఎవరికి? సీతకి. ఓకేనా? మొత్తం ఇక్కడ టేబుల్లో వచ్చింది. ఇప్పుడు ఈ టేబుల్ నేను ప్రతి క్వశ్చన్ దగ్గర పేస్ట్ చేస్తాను. వెయిట్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 చూసుకున్నట్టయితే కనుక, నిఖితా టోటల్ పాయింట్స్ ఇన్ ఆల్ కాంపిటీషన్ టుగెదర్ ఈజ్ 6 more than ది కవీస్ టోటల్ పాయింట్స్. కవి టోటల్ పాయింట్స్. ఓకే, నిఖితా టోటల్ పాయింట్స్ 6 ఎక్కువ అంట. ఎవరికంటే? కవి టోటల్ పాయింట్స్ కంటే. కవి టోటల్ పాయింట్స్ ఇన్ ఇక్కడ 90. కవి టోటల్ పాయింట్స్ 96. ఆ 96 కంటే 6 ఎక్కువ అంట. ఎవరివి? నిఖితా టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ పాయింట్స్ ఇన్ ఆల్ కాంపిటీషన్ టుగెదర్. అన్ని కాంపిటీషన్లు కలిపి నిఖితావి. దీనికి 6 ఎక్కువ. అంటే ఎంత? 102 మార్క్స్. ఇప్పుడు ఎవరికి? నిఖితాకి. టోటల్ మార్క్స్ 102. ఓకే, టోటల్ మార్క్స్ 102 కాబట్టి నెక్స్ట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. పాయింట్స్ అండ్ నిఖితా పాయింట్స్ ఇన్ డ్యాన్స్ కాంపిటీషన్ ఆర్ 220% ఆఫ్ కవీస్ పాయింట్స్ ఇన్ డ్యాన్స్ కాంపిటీషన్. ఓకే, నిఖితా డ్యాన్స్ కాంపిటీషన్ పాయింట్స్ కంటే కంపేర్ చేస్తే, నిఖితా డ్యాన్స్ కాంపిటీషన్ పాయింట్స్ని కవి డ్యాన్స్ కాంపిటీషన్ పాయింట్స్తో కంపేర్ చేస్తే 220% అంట. అంటే కవి డ్యాన్స్ పాయింట్ ఎంత? 20 పాయింట్స్. 20 పాయింట్స్ 100% అయితే 220% అంట. అండ్ సింపుల్గా 0 0 0 0 క్యాన్సిల్ చేస్తే ఎంత? 44 పాయింట్స్. ఎవరివి? డ్యాన్స్. అంతేనా? డ్యాన్స్ పాయింట్స్ 44. ఓకే, డ్యాన్స్ పాయింట్స్, డ్యాన్సే కదా, చూద్దాం. ఓకే, డ్యాన్స్ కాంపిటీషన్లో నిఖితావి 44 అంట. అంటే 22 ఇందా రేషియో అంత ఇచ్చాడు ఇక్కడ. డ్యాన్స్కి మ్యూజిక్కి 19, మ్యూజిక్కి డ్యాన్స్కి 19:22 ఇచ్చాడు. 22 పార్ట్స్ 44 అంట. 22 పార్ట్స్ 44 అంటే ఈచ్ పార్ట్ ఎంత? 2 అంటే 19 పార్ట్స్ ఎంత? 38 అప్పుడు. అంతే కదా, 19 పార్ట్స్ 38 అవుతుంది. ఇక్కడ 38 ఇదంతా ఎలాగ మనకు వస్తుంది? 44. సో ఇప్పుడు మనకి డ్యాన్స్ వచ్చేసింది, మ్యూజిక్ వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండు కలిపితే ఎంత? డ్యాన్స్ మ్యూజిక్ కలిపితే ఎంత? ఇది ఒక 12 1 ఎంత? 82 అంతే, 82 మార్కులు. టోటల్ ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎన్ని? 102. ఇది ఒక 18 2 ఎంత? 20. అంతేనా? 20 మార్కులు ఎలక్ట్యూషన్ మార్కులు. అంతే కదా.
ఇప్పుడు వాడు ఏమడిగాడు, ఫైండ్ ది పాయింట్స్ గాట్ బై నిఖిత ఇన్ ఎలక్ట్యూషన్. ఎలక్ట్యూషన్లో నిఖితాకు వచ్చిన పాయింట్స్ ఎన్ని, మనకు వచ్చేసింది కదా ఇక్కడ ఆల్రెడీ 20 పాయింట్స్. 20 పాయింట్స్ అంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రేనాస్ రేనాస్ పాయింట్స్ ఇన్ మ్యూజిక్ ఆర్ ఈక్వల్ టు కవీస్ పాయింట్ ఇన్ డ్యాన్స్. రీనాస్ మ్యూజిక్ పాయింట్స్ ఎన్ని, రీనాకి మ్యూజిక్ పాయింట్స్ 5x అంటే 5 పార్ట్స్, అది కవి డ్యాన్స్ పార్ట్స్కి ఈక్వల్ అంట. అంటే 5x అనేది కవి డ్యాన్స్ పాయింట్స్కి ఎక్కువ. కవి డ్యాన్స్ పాయింట్స్ 20, 5x అనేది 20 అంట. అంటే 1x ఎంత, x = 4 వచ్చినట్టు. x 4 అంటే ఇది 20 అయితే ఇది ఎంత అవ్వాలి, 24 అవ్వాలి. ఇది 24 అవ్వాలి డ్యాన్స్. ఓకేనా, ఇది 20, ఇది 24 అయితే ఎలక్ట్యూషన్ ఎంత అవ్వాలి, 20 + 20 అందులో 5x + 20 కదా. అంటే ఇది ఎంత అవ్వాలి, 40 అవ్వాలి. ఎలక్ట్యూషన్ 40 అవ్వాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏమిటి కూడా చూద్దాం. ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది రేనాస్ టోటల్ పాయింట్ ఇన్ కాంపిటీషన్. రేనాస్ టోటల్ పాయింట్స్ ఎంత, 40, 20, 60, 60, 24, 84 అవుతుంది టోటల్ పాయింట్స్. అంతేనా, రేనాస్ టోటల్ పాయింట్స్ 84 అయింది. సో వాడు క్వశ్చన్ ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ ది రేనాస్ పాయింట్స్ ఇన్ ది కాంపిటీషన్. ఓకే, ఇన్ కాంపిటీషన్ జెనీ టోటల్ పాయింట్స్ ఇన్ కాంపిటీషన్స్. ఓకే, ఇక్కడ ఏమడిగాడంటే మ్యూజిక్ ఈక్వల్ అన్నాడు, దాన్ని బట్టి టోటల్ వస్తుంది. డిఫరెన్స్ బిట్వీన్ ది రేనాస్ టోటల్ పాయింట్స్ ఎంత, 84కి అండ్ జెనీస్ టోటల్ పాయింట్స్ ఇన్ ది కాంపిటీషన్. జెనీ టోటల్ పాయింట్స్ ఎంత, 72. ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగాడు. 8, 4 ఎంత, 12. అంతే కదా, డిఫరెన్స్ ఎంత, 12 కదా, 84కి 72కి. అంటే కరెక్ట్ ఆప్షన్ ఏ 12 మార్క్స్, 12 పాయింట్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్ళిపోతే, ఇఫ్ సీత పాయింట్స్ ఇన్ డ్యాన్స్ ఆర్ 33 1/3% అంటే 1/3 పార్ట్స్. 33 1/3 అంటే పర్సంటేజెస్ వాల్యూస్లో మన క్లాస్ ఉంటుంది ఒకటి చూడండి, పర్సంటేజెస్ వాల్యూస్. అది చాలా ఈజీగా ఉంటుంది, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది కూడా, ప్రతి క్వశ్చన్లో యూజ్ అవుతుంది పర్సంటేజెస్ చాప్టర్. ఫస్ట్ నేర్చుకోవాల్సింది అదే. ఓకేనా, ఓకే ఇక్కడ చూడండి. ఇఫ్ సీతాస్ పాయింట్స్ ఇన్ డ్యాన్స్ ఆర్ 33 1/3% ఆఫ్ సీతాస్ టోటల్ పాయింట్. సీతాకు టోటల్ ఎంత, 90. సీతాకు టోటల్ మార్క్స్ 90. అందులో 33 1/3 అంటే 1/3 పార్ట్స్. 1/3 అంటే ఎందులో ఎంత, టోటల్ డ్యాన్స్లో 1/3 అంటే ఎంత, 30 డ్యాన్స్లో వచ్చినాయి. 30 డ్యాన్స్లో వచ్చినాయి. ఓకేనా, 30 డ్యాన్స్లో వచ్చినాయి అంటే రిమైనింగ్ డ్యాన్స్ మ్యూజిక్ కలిపి ఎంత, 60 కదా. డ్యాన్స్ మ్యూజిక్ కలిపి ఎంత, ఏ + 10 ఇక్కడ మళ్ళీ రాస్తాను, వెయిట్, ఏ + 10 అంటే 2a + 10 = ఎంత, 60 అనా, 60 కదా, అంతే కదా, 60 అంటే 30 మార్క్స్ డ్యాన్స్ అయితే రిమైనింగ్ 60 మార్క్స్, టోటల్ 90, అందులో 30 మార్క్స్ ఎవరికి వచ్చినాయి, 30 మార్క్స్ డ్యాన్స్కి వస్తే రిమైనింగ్ 60 మార్క్స్ ఎలక్ట్యూషన్ కమ్ మ్యూజిక్కి. ఎలక్ట్యూషన్ ఏ అయితే మ్యూజిక్ ఏ అయితే ఎలక్ట్యూషన్ ఏ కంటే మ్యూజిక్ కంటే ఎలక్ట్యూషన్ 10 మార్క్స్ ఎక్కువ. ఓకేనా, అంటే ఇప్పుడు 2a + 10 అనుకోవచ్చా, అంటే 2a = 50, a = 25. అంటే ఇక్కడ మ్యూజిక్ 25 అయితే ఎలక్ట్యూషన్ ఎంత, 35. ఇప్పుడు క్వశ్చన్ ఒకటి కూడా చూద్దాం. దెన్ ఫైండ్ ది రేషియో ఆఫ్ సీతాస్ పాయింట్స్ ఇన్ మ్యూజిక్లో ఎంత, సీతా పాయింట్ 25 ఈజ్ టు రేషియో అడిగాడు. మ్యూజిక్ టు ఎలక్ట్యూషన్ ఎంత, 35 అంటే 5 టేబుల్ 5 times 7 times 5:7 అంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 5:7. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4లోకి వెళ్ళిపోయినట్టయితే, జెనీస్ పాయింట్స్ ఇన్ డ్యాన్స్ ఆర్ ఈక్వల్ టు కవీస్ పాయింట్స్ ఇన్ డ్యాన్స్. ఓకే, జెనీస్ పాయింట్స్ డ్యాన్స్ ఆర్ ఈక్వల్ టు కవీస్ పాయింట్స్ ఇన్ డ్యాన్స్. కవీస్ డ్యాన్స్లో పాయింట్స్ ఇన్ 20 అంటే ఈడ్ కూడా 20 వస్తుంది ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ అంటే ఇక్కడ జెనీకి కూడా డ్యాన్స్లో 20 మార్క్స్ వచ్చినట్టు, 20 పాయింట్స్ వచ్చినట్టు, ఎందుకంటే ఈక్వల్ అని మెన్షన్ చేశాడు కదా అందుకు. దెన్ ఫైండ్ ది సమ్ ఆఫ్ ది జెనీస్ పాయింట్స్ ఇన్ మ్యూజిక్ అండ్ ఎలక్ట్యూషన్ మ్యూజిక్లో కలిపి సమ్ అడిగాడు. సరిగ్గా చూసుకుంటే మొత్తం ఉన్నదే మ్యూజిక్, డ్యాన్స్, ఎలక్ట్యూషన్ 3 కాంపిటీషన్లే.
3 కాంపిటీషన్కి కలిపి జెన్నీకి 72 మార్క్స్ వస్తే అందులో డ్యాన్స్ ఒక్కటే 20 మార్క్స్ వచ్చినాయి. ఈ 20 మార్క్స్ చేస్తే ఎంత 52 మార్క్స్. 52 మార్క్స్ ఎందులో వచ్చినట్టు మ్యూజిక్ ప్లస్ ఎలక్ట్యూషన్ ఈ రెండిట్లో కలిపి వచ్చినట్టు. ఇక్కడ క్వశ్చన్ కూడా అదే అడిగాడు మళ్ళీ, ఫైండ్ ది సమ్ ఆఫ్ జెన్నీస్ పాయింట్ ఇన్ మ్యూజిక్ అండ్ ఎలక్ట్యూషన్. రెండిట్లో కలిపి ఎన్ని మార్క్స్ వచ్చినట్టు 52. అంటే కరెక్ట్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ 52. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్లోకి వెళ్ళిపోతే, ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ రేనాస్ టోటల్ పాయింట్స్ ఇన్ ఆల్ కాంపిటీషన్ టుగెదర్ అండ్ నిఖితాస్ టోటల్ పాయింట్స్ ఇన్ ఆల్ కాంపిటీషన్ టుగెదర్. ఓకే, ఇక్కడ యావరేజ్ అడిగాడు. సరిగ్గా చూసుకుంటే యావరేజ్ రీనాస్ టోటల్ మార్క్స్ ఎన్ని అని అడిగాడు మామూలుగా. రీనాస్ టోటల్ మార్క్స్ అలాగే నిఖితా టోటల్ మార్క్స్ కలిపి యావరేజ్ అడిగాడు. సరిగ్గా చూస్తే యావరేజ్ అంటే ఏంటి, ఇక్కడ మనకి రీనాస్ టోటల్ మార్క్స్ ఇవ్వాల, ఎలాంటి హింట్ ఇవ్వాల, అలాగని క్వశ్చన్లో కూడా ఎక్కడ మెన్షన్ చేయాలి. రీనాకి ఇన్ని మార్క్స్ వచ్చినాయని కూడా మెన్షన్ చేయాలి. సో రీనాకు తెలియకుండా, రీనాకు తెలియలేదు పక్కన పెడదాం, రీనాకి తెలియకుండా నిఖితా టోటల్ కూడా మనకి ఇక్కడ సరిగ్గా తెలియదు. సో సరిగ్గా చూసుకుంటే ఇక్కడ రీనా టోటల్ తెలియకుండా అలాగే నిఖితా టోటల్ కూడా తెలియకుండా మనం ఆ రెండింటికి యావరేజ్ ఎలా కట్టగలుగుతాం? కట్టలేం కదా, యావరేజ్ చేయలేం. ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చినాయో తెలియదు, ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చినాయో తెలియదు. పోనీ ఆ రెండింటికి మధ్యన ఏమన్నా ఇఫ్ కండిషన్ ఇచ్చి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేయాల. సో ఇక్కడ టోటల్ మార్క్స్ ఆఫ్ రీనా లేదు, టోటల్ మార్క్స్ ఆఫ్ నిఖితా ఈ రెండు లేదు కాబట్టి ఆ రెండింటికి యావరేజ్ కట్టలేం. సో ఆన్సర్ అనేది ఆప్షన్ ఈ కాంట్ బి డిటర్మైన్డ్. సో ఆప్షన్ ఈ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే దట్స్ ఇట్. ఓకే, 5th క్వశ్చన్. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే క్వాంట్లో ఎక్కువ ఇబ్బంది పడతారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, డిఎస్లో ఇబ్బంది పడేవాళ్ళు. అలాగే చాలామంది కొంచెం స్పీడ్గా అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. నేను ఖచ్చితంగా నా సాయి శక్తిలో నేను ట్రై చేస్తాను. నాకు ఎక్విప్మెంట్ కొంచెం ఇబ్బందిగా ఉంది, అలాగే నా దగ్గర సరైన ఎక్విప్మెంట్ లేదు వీడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేయడానికి. సో ఏదో అలా చేసుకుంటూ వస్తున్నాను. బట్ కొంచెం నేను స్పీడ్గా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే రీజనింగ్ కూడా మెయిన్స్ లెవెల్ పజిల్స్ చెప్తున్నాను, అవి కూడా ఒకసారి చూడండి. ఓకే, ఇప్పటివరకు నేను చెప్పిన ఈ పీపీటీ ఏదైతే ఉందో అది పీడిఎఫ్ ఫామ్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయిన బ్యాంకర్స్ పాత్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసి స్పీడ్ అనేది గెయిన్ చేయొచ్చు మెయిన్స్ కోసం. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.